కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు. పేదరికం లేని సమాజానికి సూపర్ 6 పథకాలు దోహదపడతాయని పేర్కొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక 38వ డివిజన్ గుజ్జనగుండ్ల ఎస్సీ కాలనీలో ఎమ్మెల్యే పర్యటించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి వివరించారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యల్ని ఆమె అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్సీ కాలనీలో చర్చి నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. పాలన తొలి అడుగులో భాగంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకోవడం జరిగింది. సంవత్సర కాలం పూర్తయింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ ప్రజలకి దగ్గరగా వెళ్ళి చెప్తూనే, అదేవిధంగా వారు ఇంకా ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ స్థితిగతుల్ని చూస్తున్న పరిస్థితి కూడా గమనిస్తూ ఉన్నాము. అయితే అందులో భాగంగా ఈరోజు 38వ డివిజన్లో గుజ్జనగుళ్ళలోని ఎస్సీ కాలనీలోకి వచ్చాము. ప్రతి ఒక్కరి ఇంటికి కూడా ఈరోజు వెళ్ళి వాళ్ళు అనుభవిస్తున్న బాధల్ని, అదేవిధంగా వాళ్ళు ప్రభుత్వం ద్వారా పొందుతున్న ఆనందాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. అందరికీ కూడా చాలా మందికి మనకి తల్లికి వందనం పథకం వచ్చింది, పెన్షన్లు వచ్చాయి అని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి చదువుకున్న పిల్లల్ని అడిగినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవుతుంది, అమరావతి రాజధాని ప్రాంతం ముందుకు వెళ్తుంది, చాలా సంతోషంగా ఉంది, మాకు ఒక హోప్ ఏర్పడింది, రానున్న రోజుల్లో మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పే ఆశ మాకు కలిగింది అని చెప్పి స్థానికంగా విద్యార్థులందరూ కూడా చెప్పడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా స్థానికంగా ఇక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉంటున్న వీళ్ళకి ఇల్లు పట్టాలు కానీ బీఫామ్లు కానీ లేని పరిస్థితి ఉంది. వాళ్ళకి ఒక మంచి న్యాయం చేయాలి అని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఇక్కడ ఎప్పటి నుంచో మనకి ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచి క్యాంపెయిన్లో ఉన్నప్పటి నుంచే ఒక చర్చ్ కావాలని చెప్పి స్థానికంగా అడగడం జరిగింది. వారికి కూడా ఇస్తాము అని చెప్పి ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే చిన్న స్థలం కూడా చూడడం జరిగింది. చాలా త్వరితగతిన మున్సిపల్ కార్పొరేషన్ వారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక కౌన్సిల్ రెజల్యూషన్ తీసుకొచ్చి ఆ ఒక చోటుని ఆ చర్చ్ కోసం కేటాయించే ప్రయత్నం కంపల్సరీగా చేస్తాము. అందులో భాగంగా ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్ మానం సీను గారు ఉన్నారు, కార్పొరేటర్ పద్మశ్రీ గారు ఉన్నారు. మా అందరి ప్రోద్బలంతో వారి యొక్క కోరికను మేము నెరవేర్చే ప్రయత్నం చేస్తాం. స్థానికంగా ఇక్కడ కమిటీ మెంబర్లు, లీడర్లు, అభిమానులు అందరూ కలిసికట్టుగా ఈరోజు డోర్ టు డోర్ తిరుగుతూ ఈ సుపరిపాలనని ప్రతి ఒక్కరికి అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కింద